మనం ప్రతిరోజు ఎన్నో ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తూ ఉంటాం. కానీ యునైటెడ్ నేషన్స్ చెప్పిన ఒక లైన్ ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తుంది. సుడాన్ ఈజ్ ఫేసింగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హ్యుమానిటేరియన్ క్రైసిస్. ఈ ఒక్క వాక్యం అక్కడి నిజ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనకి అర్థమయ్యేలా చేస్తుంది. Sudan is facing the world's biggest humanitarian crisis right now. The country has been in a brutal civil war for 2 years. This is the world's worst humanitarian crisis. Almost 25 million people are facing acute hunger in Sudan. సుడాన్ లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. లక్షల మంది తమ ఇళ్లను వదిలి పారిపోవలసి వచ్చింది. ఒకప్పుడు ప్రకాశించిన నగరాలు ఇప్పుడు సైలెంట్ జోన్స్ గా మారిపోయాయి. ఈ దేశం నాశనం అవడానికి 3 నియంతలు కారణం. వారి అధికార దాహమే ఈ రోజు సుడాన్ ని ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల జాబితాలో మొదట నిల్చోబెట్టింది. ప్రపంచంలోనే అత్యంత బంగార గనులు ఉన్న ఈ దేశం ఎందుకు ఆకలితో అలమటిస్తుంది? సుడాన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అక్టోబర్ 27, 2025న యేల్ యూనివర్సిటీలోని హ్యుమానిటేరియన్ రీసెర్చ్ ల్యాబ్ విడుదల చేసిన ఒక రిపోర్ట్ ప్రపంచం మొత్తాన్ని షాక్ కి గురిచేసింది. ఎల్ ఫ్యాషర్ అనే నగరాన్ని శాటిలైట్ ఇమేజరీ అనాలిసిస్ బయటికి వచ్చింది. ఉపగ్రహ చిత్రాలు సాధారణంగా భవనాలు, రోడ్లు, కదలికలు వంటి డేటా ఇస్తాయి. బట్ దిస్ టైమ్ దిస్ ఇమేజెస్ రివీల్డ్ సంథింగ్ డీప్లీ డిస్టర్బింగ్. అక్కడి పరిస్థితి ఎంత ప్రమాదకర స్థాయికి వెళ్లిపోయిందో అర్థమయ్యేలా ఉంది. వీటిని చూస్తుంటే పెద్ద ఎత్తున హింస జరిగి ఉండటాన్ని సూచించే క్లియర్ మార్క్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతం అసాధారణంగా రక్తం మరకలు కనిపించడంతో అక్కడ తీవ్రమైన మ్యాన్ మేడ్ డిజాస్టర్ జరుగుతోందని స్పష్టమైంది. ఇంకా భయపెట్టిన విషయం ఏమిటంటే ఆ నివేదిక చెబుతున్నది ఇది ఒక ర్యాండమ్ వైలెన్స్ కాదు, ఇది ఒక సిస్టమేటిక్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది. ఎల్ పాషర్ లో హౌస్ టు హౌస్ టార్గెటింగ్ జరుగుతుందని, ముఖ్యంగా స్థానికంగా నివసించే అరబ్బులు కాని కమ్యూనిటీలపై ప్లాన్డ్ అటాక్స్ జరుగుతున్నాయని ఇండికేషన్స్ రిపోర్ట్ లో ఉన్నాయి. సూడాన్ ఆఫ్రికా ఖండంలోనే అతి పెద్ద దేశం, అలాగే అరబ్బు ప్రపంచంలోనే అతి పెద్ద దేశం కూడా. ఇది ఆఫ్రికా మరియు మిడిల్ ఈస్ట్ కి మధ్యలో ఎగ్జాక్ట్ గా ఒక బ్రిడ్జ్ లా ఉంటుంది. దీని ఉత్తర సరిహద్దులో ఈజిప్ట్, ఈశాన్య సరిహద్దులో ఎర్ర సముద్రం, తూర్పు సరిహద్దులో ఎరిట్రియా, ఇథియోపియా, నైరుతి సరిహద్దులో కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, పశ్చిమ సరిహద్దులో చాడ్, వాయువ్య సరిహద్దులో లిబియాలు మరియు దక్షిణ సరిహద్దులో సౌత్ సుడాన్ సరిహద్దులుగా ఉన్నాయి. అంటే జియో పొలిటికల్లీ, ఎకనామికల్లీ కూడా ఈ దేశం క్రూషియల్ లొకేషన్ లో ఉంది. ఇక ఈ దేశ రిలీజియన్ గురించి మాట్లాడితే సుడాన్ లో దాదాపు 95% ముస్లింసే ఉన్నారు. అందులోనూ సున్నీస్ ఎక్కువగా ఉన్నారు. దీనివల్ల మనకు టిపికల్ మిడిల్ ఈస్ట్ ఈస్టర్న్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దేశంలా అనిపించవచ్చు. సుడాన్ లో సుమారు 50 మిలియన్ పీపుల్ ఉన్నారు. వారిలో 70% మంది అరబ్ ముస్లింలు ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా ఉత్తర మరియు మధ్య ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మిగిలిన 30% మంది జాగ్వా, బెర్టీ, మూబా మరియు కొన్ని చిన్న చిన్న ఆఫ్రికన్ ఎథనిక్ ట్రైబ్స్ కి చెందిన వారు ఉన్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఆఫ్రికన్ ట్రైబ్స్ కూడా ఎక్కువ సున్నీస్, అంటే రిలీజియన్ సేమ్ కానీ ఐడెంటిటీ అండ్ ఎథెన్సిటీ డిఫరెంట్ అన్నమాట. క్రైస్తవులు మరియు ట్రెడిషనల్ ఆఫ్రికన్ రిలీజియన్స్ కలిపి మొత్తం జనాభాలో కేవలం 1-2% మాత్రమే ఉన్నారు. సుడాన్ దేశం ఒక పూర్ కంట్రీ మాత్రం కాదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ రీసోర్సెస్ నేషన్ ఇన్ ఆఫ్రికా అని చెప్పొచ్చు. సుడాన్ ఆఫ్రికాలో 3rd లార్జెస్ట్ గోల్డ్ ప్రొడ్యూసర్ గా ఉంది. సంవత్సరానికి దాదాపు 60,000 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇండియా యాన్యువల్ గోల్డ్ ప్రొడక్షన్ లెస్ దాన్ 2000 కిలోస్. అంటే సుడాన్ భారత్ కంటే 30 రెట్లు ఎక్కువ బంగారం కలిగిన దేశం. ఇంత బంగారం ఉన్నా కూడా ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల జాబితాలో నిలబడటానికి కారణం ఏంటో తెలుసా? సింపుల్. 90% సుడాన్ బంగారం దేశం నుండి అక్రమంగా రవాణా చేయబడుతుంది. అవును, 90% అంటే ప్రభుత్వ ట్రెజరీకి బంగారం నుండి దాదాపు ఎటువంటి ఇన్కమ్ రావడం లేదు. గవర్నమెంట్ లో డెవలప్మెంట్ కోసం, స్కూల్స్ కోసం, హాస్పిటల్స్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోసం పెట్టుబడి పెట్టాల్సిన డబ్బు బయట బ్లాక్ ఛానల్స్ లోకి వెళ్లిపోతుంది. ఈ అక్రమంగా వెళ్లే గోల్డ్ ప్రాఫిట్స్ తిరిగి దేశంలోకి ఏ విధంగా వస్తుందో తెలుసా? వెపన్స్, మందుగుండి సామాగ్రి, ఆర్ముడ్ గ్రూప్ రూపంలో వస్తుంది.
సుడాన్ కథను అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం హిస్టరీలోకి వెళ్లాల్సిందే. 1956 సుడాన్ బ్రిటిష్ ఈజిప్ట్ పాలన నుండి స్వాతంత్రం పొందింది. స్వాతంత్రం అంటే మనకు డెవలప్మెంట్, డెమోక్రసీ, ఫ్రీడమ్ అని అనిపిస్తుంది. కానీ సూడాన్కి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచే అక్కడ ప్రజలకు మిలిటరీ రూల్లోకి వెళ్లిపోయింది. సూడాన్ ను ఎక్కువ కాలం పాలించిన వ్యక్తి జనరల్ ఒమర్ హసన్ ఆల్ బషీర్. 1980లో ఒక పౌర ప్రభుత్వాన్ని కూల్చి మిలిటరీ ద్వారా అధికారంలోకి వచ్చాడు. ఆ తరువాత ఆయన చేసింది ఒకటే, పవర్ ను తన దగ్గరే లాక్ చేసి దాదాపు 30 సంవత్సరాల పాటు దేశంపై తన పట్టు కొనసాగించాడు. ఈ 30 ఏళ్లలో సుడాన్ ప్రజలు అనుభవించింది ఏంటో తెలుసా? ఏ దేశం భరించలేని స్థాయి సమస్యలు సుడాన్ అనుభవించింది. ఎకనామిక్ కొలాప్స్, డీప్ కరప్షన్, హ్యూజ్ ఇన్ఈక్వాలిటీ, సివిల్ వార్స్. ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డారు సుడాన్ ప్రజలు. చివరికి పరిస్థితి చేయి జారిపోయింది. దేశం 2 ముక్కలైంది. 2011లో దక్షిణ భాగం విడిపోయి సౌత్ సుడాన్ అనే కొత్త దేశం ఏర్పడింది. కానీ విడిచిపోయిన తరువాత కూడా సుడాన్ పరిస్థితి మారలేదు. గత 17 సంవత్సరాలుగా జీడిపి నెగిటివ్ లో ఉంది. అంటే ఒక ఎంటైర్ జనరేషన్ కంటిన్యూస్ గా డౌన్ ఫాల్ మాత్రమే చూస్తుంది. ఈ నిరాశ, ఈ కోపం చివరికి 2019లో బద్దలైంది. దేశం మొత్తం మాస్ ప్రొటెస్ట్ లోకి దిగి ఇక చాలు అని గట్టిగా అరిచింది. ప్రజలు ఒక్కొక్కరిగా కాదు, లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. After decades of living under President Omar Bashir's brutal military regime, civilians pushed back. They wanted a democracy in their country. కానీ ఫ్రెండ్స్, ఈ మూవ్మెంట్ ను కూడా ఇద్దరు సైనిక నాయకులు తెలివిగా వాడుకున్నారు. యాక్చువల్ గా వీళ్ళ వల్లే దేశం ఇంకా నాశనమైంది. ఒకవైపు సుడానీస్ ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫతా ఆల్ బుర్హాన్, మరోవైపు అతని రైవల్ పార్ట్నర్ అయిన పారామిలిటరీ గ్రూప్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ RSF నాయకుడు జనరల్ మహమ్మద్ హమ్దాన్ డగాలో. ఈ ఇద్దరు కలిసి ఆల్ బషీర్ ను తొలగించారు. బయటికి చూస్తే ఇది ప్రజల విజయంలా కనిపించింది. బట్ బిహైండ్ ద సీన్స్ పవర్ గేమ్ జస్ట్ చేతులు మారాయంతే. ప్రజలు ఒకటే డిమాండ్ చేశారు, మాకు డెమోక్రసీ కావాలి అని, ప్రాపర్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కావాలి అని, మిలిటరీ రూల్ మాకు వద్దని క్లారిటీగా చెప్పారు. ఇష్టం లేకపోయినా 2019 ఆగస్టులో సైన్యం ఈ డిమాండ్ ను అఫీషియల్లీ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఆ తాత్కాలిక ప్రభుత్వాన్ని కౌన్సిల్ అని పిలవడం జరిగింది. దానికి ఆల్ బుర్హాన్ స్వయంగా అధిపతిగా మరియు డగాలో డిప్యూటీగా వ్యవహరించాడు. దీని అర్థం ఏమిటంటే ఈ ఇద్దరు పవర్ఫుల్ జనరల్స్ అన్నమాట. అత్యున్నత స్థాయి అధికారాన్ని తమ చేతుల్లోనే ఉంచుకున్నారు. ప్రజలు దీనిని ఒక తాత్కాలిక ఏర్పాటుగా భావించారు. కాలక్రమేణా దేశంలో డెమోక్రసీ తిరిగి వస్తుందని ఆశించారు. కానీ ఆశలు అడియాసలయ్యాయి. ఎందుకంటే అక్టోబర్ 2021లో ఆల్ బుర్హాన్ ఒక షాకింగ్ మూవ్ తో ఈ తాత్కాలిక ప్రభుత్వాన్ని రద్దు చేసి అన్ని అధికారాలను తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. ముందుగా దేశంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. తరువాత సోవరైన్ కౌన్సిల్ రద్దు చేయబడి రాష్ట్ర గవర్నర్లు తొలగించబడ్డారు. డగాలో అప్పటికీ డిప్యూటీగానే కొనసాగాడు. తద్వారా వారు సుడాన్ లో తిరుగులేని మోస్ట్ పవర్ఫుల్ ఫిగర్స్ గా మారారు. అయితే అసలు సంక్షోభం ఎప్పుడు మొదలైందంటే ఈ ఇద్దరి మధ్య పవర్ స్ట్రగుల్ తారాస్థాయికి చేరుకున్నప్పుడే బహిరంగంగా ఘర్షణ పడడం మొదలు పెట్టారు. ఈ ఘర్షణకు ప్రధాన కారణం ఏమిటంటే సుడాన్ సైన్యం RSF ను సాయుధ దళాలతో పూర్తిగా ఇంటిగ్రేట్ చేయాలని కోరుకుంది. అయితే RSF అధిపతి డగాలో దీనిని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఎందుకంటే ఈ విలీనం వల్ల తాను తన ప్రత్యేక అధికారాన్ని మరియు వాటితో ముడిపడి ఉన్న అపారమైన సంపదను కోల్పోతానని భయపడ్డాడు. అంతేకాకుండా చాలా సంవత్సరాలు పట్టే ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ సమయంలో కమాండర్ ఇన్ చీఫ్ స్థానంలో ఎవరు ఉండాలనే విషయంపై డగాలో ఆల్ బుర్హాన్ వీళ్ళిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ ఇద్దరు జనరల్స్ ఎవ్వరూ కూడా తమ ప్రస్తుత అధికారాన్ని మరియు దానికి వచ్చే బెనిఫిట్స్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. చివరికి వీళ్ళిద్దరి అహంకారం, అధికార దాహం వల్ల సుడాన్ లో రక్తపాతం దారితీసింది. ఈ సంఘర్షణ వెనక దాగి ఉన్న చీకటి రహస్యం బంగారం. దేశంలోని అనేక బంగార గనులపై పట్టు సాధించే ప్రయత్నంలో సైన్యం RSF రెండూ పోటీ పడ్డాయి. ఎందుకంటే అధికారం, ప్రభావం మరియు సంపదకు బంగారమే మూలం. RSF దేశవ్యాప్తంగా తన బలగాలను మోహరించడం సైన్యానికి డైరెక్ట్ థ్రెట్ గా అనిపించింది. దీని పర్యవసానమే 2023 ఏప్రిల్ 15న సుడాన్ ఫుల్ స్కేల్ సివిల్ వార్ లోకి దిగిపోయింది. యుద్ధం ప్రారంభంలోనే సైన్యానికి ఎక్కువ రీసోర్సెస్ మరియు ఫైటర్ జెట్స్ ఉన్నప్పటికీ RSF కూడా ఏమీ తక్కువ తినలేదు. సంవత్సరాలుగా బంగారం మీద వచ్చిన డబ్బుతో
బ్లాక్ మార్కెట్ వెపన్స్ తో, ఫారెన్ సపోర్ట్ తో చాలా పవర్ఫుల్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ గా తయారైంది. అందుకే యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఆర్ఎస్ఎఫ్ సైన్యానికి షాక్ ఇచ్చింది. ఆర్ఎస్ఎఫ్ రాజధాని ఖార్దూమ్ మరియు ప్రెసిడెంటల్ ప్యాలెస్ ను స్వాధీనం చేసుకుంది. సుదీర్ఘంగా సాగిన పోరాటం తరువాత 2025 మార్చిలో సైన్యం అతి కష్టం మీద ఖార్దూమ్ ను తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. కానీ ఈ ఉపశమనం ఎక్కువ కాలం నిలవలేదు. కేవలం 2 నెలల తరువాత జూన్ 2025 ఆర్ఎస్ఎఫ్ లిబియా మరియు ఈజిప్ట్ సరిహద్దులోని కీలక ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకుని ఒక మేజర్ విక్టరీ సాధించింది. ప్రస్తుతం నవంబర్ 2025 ప్రారంభంలో ఉన్న మిలిటరీ మ్యాప్ ను పరిశీలిస్తే పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. డార్ఫర్ మరియు కోర్డోఫాన్ సహా సూడాన్ పశ్చిమ భాగం దాదాపు పూర్తిగా ఆర్ఎస్ఎఫ్ కంట్రోల్లో ఉంది. దీనికి విరుద్ధంగా ఉత్తమ మరియు తూర్పు ప్రాంతాలు మాత్రమే సైన్యం ఆధీనంలో ఉన్నాయి. అంటే ఒక దేశం ఒకే మ్యాప్ లో 2 వేర్వేరు గవర్నమెంట్స్ లా మారిపోయింది. దేశం మరోసారి డివిజన్ అంచున ఉంది. భౌగోళిక సూడాన్ ముక్కలవుతున్న ఈ దృశ్యం చూస్తుంటే రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఇక్కడ ఒక కొత్త దేశం ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ బ్రూటల్ సివిల్ వార్ వల్ల సూడాన్ లోని పరిస్థితి ఊహించని విధంగా దారుణంగా మారింది. హింస, విధ్వంసం సర్వసాధారణమైపోయాయి. అక్కడ కీలకమైన మౌలిక సదుపాయాలు నాశనమయ్యాయి. సహాయ వాహనాలు కూడా ధ్వంసం చేయబడుతున్నాయి లేదా దోచుకోబడుతున్నాయి. హింస కారణంగా రైతులు తమ పంటలు పండించడం అసాధ్యమైంది. దీనితో ఆ వ్యవసాయ సీజన్ పూర్తిగా వృధా అయిపోయింది. అంతర్యుద్ధం ప్రారంభం కాక ముందు నుంచే సుడాన్ ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటిగా ఉంది. 2022లో సుమారు 45 మిలియన్ పౌరుల సగటు వార్షిక ఆదాయం కేవలం $750 మాత్రమే. కానీ ఈ అంతర్యుద్ధం దేశాన్ని డీపెస్ట్ ఎకనామిక్ క్రైసిస్ లోకి నెట్టివేసింది. ఇప్పుడు సూడాన్ పేద దేశాల జాబితాలో అట్టడుగు స్థానానికి చేరుకుంది. ఇంతలో ఈ యుద్ధం ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ ని మళ్లీ తట్టిలేపింది. ముఖ్యంగా డార్ఫర్ ప్రాంతంలో. వాస్తవానికి 2003లోనే నాన్ అరబ్ ట్రైబ్స్ నేతృత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అరబ్ ఆధిపత్యం ఉన్న ప్రభుత్వం తమను విస్మరిస్తుందని ఈ ప్రజలు తీవ్ర కోపంతో ఉన్నారు. వారి లక్ష్యం అప్పటి అధ్యక్షుడు జనరల్ ఒమర్ అల్ బషీర్ ను ప్రభుత్వాన్ని పడగొట్టడమే. దీనికి ప్రతిస్పందనగా అల్ బషీర్ ఒక భయంకరమైన వ్యూహాన్ని అమలు చేశాడు. ఆయన అరబ్ తెగల సభ్యులను నియమించుకుని ఒక అరబ్ మిలీషియాను ఏర్పాటు చేశాడు. దానికి జంజావీద్ అనే పేరు పెట్టాడు. జంజావీద్ అనే అరబిక్ పదానికి అర్థం ఏమిటో తెలుసా? గుర్రంపై ఎక్కిన దెయ్యం, డెవిల్ ఆన్ హార్స్ బ్యాక్. ఈ అరబ్ మిలీషియా పౌరులపై అంతులేని క్రూరమైన దాడులకు పాల్పడింది. వారు వరుస దారుణాలు, సామూహిక హత్యలు మరియు అత్యాచారాలను నిర్వహించారు. 2008 నాటికి ఈ భయంకరమైన హింస కారణంగా 3 లక్షల మందికి పైగా మరణించారు మరియు 2 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి నిరాశ్రలయ్యారు. మరణించిన వారిలో ఎక్కువ మంది ఫర్, మసాలిట్, జాగావా వంటి ఆఫ్రికన్ ఎథనిక్ ట్రైబ్స్ చెందిన వారే ఉన్నారు. ఆ సమయంలో అమెరికా ఈ దాడులను మారణ హోమంతో సమానంగా పోల్చింది. ఈ దురాఘాతాలకు బాధ్యుడిగా అధ్యక్షుడు అల్ బషీర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ICC కింద నిలబెట్టింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు మరియు మారణ హోమంపై విచారణకు గురైన మొదటి సిట్టింగ్ దేశాధినేత ఈయనే. ప్రభుత్వం ఆర్ఎస్ఎఫ్ కి ఆయుధాలు మరియు మద్దతు అందించడంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రమేయంపై తీవ్ర ఆరోపణలున్నాయి. సూడానీస్ ఆర్మీ మార్చి 2025లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJలో UAE పై కూడా కేసులు దాఖలు చేసింది. UAE ఈ ఆరోపణలను ప్రోపగాండా స్టంట్ అని కొట్టిపారేసింది. సుడాన్ కథను ఒక లైన్ లో చెప్పాలంటే ఇది ముగ్గురు దురాశాపరుల కథ. ఒక నియంత డిక్టేటర్ అల్ బషీర్ మరియు 2 సైనిక జనరల్స్ అల్ బుర్హాన్ మరియు డగాలో. ఈ ముగ్గురి అధికార దాహం ఒక దేశ భవిష్యత్తునే కాదు మొత్తం ప్రజల్ని మట్టిలో కలిపేసింది. ప్రపంచంలోనే రిచెస్ట్ న్యాచురల్ రీసోర్సెస్ ఉన్న దేశం ప్రెజెంట్ ప్రపంచంలోనే పూరిస్ట్ నేషన్ గా మారిపోయింది. ఎందుకంటే దాని సంపద ప్రజల చేతుల్లో కాకుండా గన్స్ పట్టుకున్న కొంతమంది రాక్షసుల చేతుల్లో పడిపోయింది. కానీ మరింత బాధాకరణ విషయం ఏమిటంటే ప్రపంచం మొత్తం ఈ దేశం గురించి ఇగ్నోర్ చేస్తుంది. వారికి సూడాన్ అంటే ఏమిటో తెలియదు, దాని ట్రాజడీ ఏంటో అస్సలే తెలియదు. అందుకే ఈ యుద్ధాన్ని ద ఫర్గటన్ వార్ అని పిలుస్తారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.